Hey guys, welcome back to my channel. I hope all are doing well. So అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎవరైతే తెలంగాణ సెట్ కి అప్లై చేశారో తెలంగాణ సెట్ డేట్స్ అనేది రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ డేట్ లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గైస్ డిసెంబర్ 10, 11, 12 డేట్స్ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మనం అందరం ఏం చెయ్యాలి? చాలా మంది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నాను. సో ఐ నో చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యలేదు. బట్ మన దగ్గర మాక్సిమం హౌ మెనీ డేస్ ఆఫ్ టైమ్స్ ఉంది అంటే ఒక 29 డేస్ మాక్సిమం అయితే ఉంది అనుకుంటున్నా. 29 మాక్సిమం 29-25 డేస్ అట్లా అరౌండ్ ఉంది. ఇటు అటు కావచ్చు మీరు, ఎందుకంటే మధ్యలో చాలా ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ ఈవెంట్స్ ఉంటే అటు వెళ్ళిపోతారు. కాబట్టి ఒక మాక్సిమం 25 డే ప్లాన్ అయితే చేసుకోండి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటిది అని. అండ్ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ 2 పేపర్స్ తో కలిపి మీరు మీ క్వాలిఫికేషన్ ఎంత వరకు ఉంది, మీ కేటగిరీ వైజ్ అది చూసుకోండి. సో అకార్డింగ్ టు దట్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిందే గైస్. క్వాలిఫై అవ్వకపోతే ఇట్స్ అ వేస్ట్. సో ఇప్పుడు కూడా టైం ఉంది. ఎవరైతే కన్సిస్టెంట్ గా చదువుతున్నారో, ఆల్రెడీ ఎవరో చాలా మంది స్టార్ట్ చేసారు అని అనుకుంటానా. ఎందుకంటే చాలా మందికి ఇది క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు వాళ్ళందరూ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గైస్, ఓకేనా? పేపర్ 1 అండ్ పేపర్ 2 మీ పర్టికులర్ సబ్జెక్ట్స్ లో, లైఫ్ సైన్స్ వాళ్ళైతే లైఫ్ సైన్స్, ఆర్ట్స్ వాళ్ళైతే ఆర్ట్స్ చాలా ఉంటాయి, ఓకేనా? సో పేపర్ 1 అయితే అందరికి కామనే ఉంటుంది కాబట్టి సో పేపర్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాక్సిమం దీంట్లో కూడా స్కోర్ చెయ్యొచ్చు, ఓకేనా? ఒకవేళ రీజనింగ్ పార్ట్ వదిలేసి అంటే ఇఫ్ యూ స్కిప్ దట్ వన్, రిమైనింగ్ పార్ట్ ఒకసారి మీరు అనలైజ్ చేస్తే సో అక్కడ మీరు స్కోర్ చేయగలుగుతారు, ఓకేనా? ఎక్కడ అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఒకటి ఉంటుంది, తర్వాత రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఒకటి, అండ్ కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, అక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ ఈజీగా రాయగలుగుతారు. ఐ థింకింగ్, ఓకే. అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ లో ఎట్లా అంటే ఆల్రెడీ మనం పీజీ స్టూడెంట్స్ అండ్ చాలా మంది మనం టీచింగ్ ఎలా చెయ్యాలి, పిల్లలతో కాంబినేషన్ ఎట్లా ఉండాలి, ఒక టీచర్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, టీచర్స్ కి టీచింగ్ ఎట్లా చేయాలి అనే కాన్సెప్ట్ మనకి ఆల్రెడీ తెలుసు, ఓకే? పాజిటివ్ వేలోని ఆలోచించాలి మనం టీచింగ్ యాప్టిట్యూడ్ చదివేటప్పుడు, ఓకేనా? చదవకపోయినా మనం ఒకసారి టీచింగ్ యాప్టిట్యూడ్ డైరెక్ట్ యూజీసీ నెట్ అయినా సిఎస్ఐఆర్ నెట్ అయినా పేపర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్ అని ప్లేలిస్ట్ కొడితే యూట్యూబ్ లో చాలా యూట్యూబ్ ఛానల్స్ లలో అవి ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. యూ కెన్ వాచ్ ద వీడియోస్, ఒకసారి వినండి. ఒకవేళ వీడియో మీకు లాంగ్ అనిపిస్తే మీరు దాన్ని స్పీడ్ ఇంక్రీజ్ చేసి కూడా వినొచ్చు, ఓకేనా? సో 1.5x అయినా 2x అయినా లేకపోతే 1.25x అయినా అంత స్పీడ్ మీరు ఇంక్రీజ్ చేసి మీరు వీడియో అనేది వాచ్ చేయడం జరుగుతుంది, ఓకే? అక్కడ మీరు తొందరగా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. రీసెర్చ్ యాప్టిట్యూడ్ అయినా, టీచింగ్ యాప్టిట్యూడ్ అయినా, లేకపోతే ఇంకొక టాపిక్ ఉంది కమ్యూనికేషన్ గురించి, ఐసిటి గురించి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే చాలా మందికి తెలుసు అనుకుంటా. ఒకవేళ మాక్సిమం చాలా మంది అయితే బేసిక్ కంప్యూటర్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నా. ఐ హోప్ ఎవ్రీవన్. ఎవరికైతే లేదో ఒకసారి మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడో అప్పుడు చదివే ఉంటారు కంప్యూటర్ గురించి, కంప్యూటర్ బేసిక్ సిస్టమ్స్, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ ఎంఎస్ వర్డ్, డాక్యుమెంట్, ఎక్సెల్, పిపిటి ప్రెజెంటేషన్స్, ఫైల్స్ సేవ్ ఎట్లా చేయాలి ఇవన్నీ మనం నేర్చుకున్నాం అనుకుంటాను. చాలా మంది నేర్చుకుంటారు మాక్సిమం. ఒకసారి అది కూడా చూసుకుంటే అయిపోతుంది. తర్వాత స్క్వేర్ అండ్ అపోజిషన్ మీద, ఇండియన్ లాజిక్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ మీద, కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అది ఒకసారి చూడండి. మరి పెద్ద లాంగ్ టాపిక్స్ అయితే లేవు. ఒక్కసారి మీరు వాటి కాన్సెప్ట్స్ ని ఒక్కసారి అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ ని వాట్ వి కాల్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా, ఒకవేళ నీకు 3-4 కాన్సెప్ట్స్ తెలిసిందనుకో, దాంట్లో ఒకవేళ క్వశ్చన్ వచ్చిందనుకో, దాంట్లో మీరు ఎలిమినేట్ చెయ్యొచ్చు. అచ్చా ఈ కాన్సెప్ట్ దీనికి రిలేటెడ్ కాదు అని వన్ ఆప్షన్ యూ కెన్ ఎలిమినేట్, ఓకే? మీకు కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేయగలుగుతారు. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు.
యు ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దట్ క్వశ్చన్. ఓకే, బట్ అయినా వన్ మోర్ బెనిఫిటింగ్ పాయింట్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు తప్పు ఆన్సర్ పెట్టినా కూడా అక్కడ ఏం ప్రాబ్లం లేదు, బట్ యూ హ్యావ్ టు క్వాలిఫై. ఓకే, సో తర్వాత చాలా మందికి మ్యాథ్స్ మీద కమాండ్ ఉంటుంది, రీజనింగ్ మీద కమాండ్ ఉంటుంది, తర్వాత మ్యాథమెటికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఓకేనా, సో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఫ్యాలసీస్ అని ఉంటుంది, అది కూడా ఒకసారి టాపిక్ చూసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ద పేపర్ 1 ఎగ్జామ్. ఓకే, తర్వాత మనం పేపర్ 2 కి వస్తే మన మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి లైఫ్ సైన్స్ వాళ్ళు లైఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటుంది కాబట్టి మీ మెయిన్ సబ్జెక్ట్స్ మీ కోర్ సబ్జెక్ట్స్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఒకవేళ మీరు పేపర్ 1 లో తక్కువ ఫోకస్ పెట్టినా కూడా ఒకవేళ మీరు అనుకుంటే నాకు ఇవన్నీ వచ్చు నేను చెయ్యగలుగుతాను అంటే డోంట్ ఇగ్నోర్ ఆల్సో దిస్, బట్ ఒకసారి చూడండి, ఒక 2 hours ఆఫ్ టైమ్స్ డైలీ అయితే దీనికి అయితే ఇవ్వండి. మిగతా మీకు వేరే ఎగ్జామ్ లేకపోతే ఫోకస్ అంతా మీరు ఒక మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు పేపర్ 1 అండ్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు మాక్సిమం మీ టైం అనేది పేపర్ 2 కి అలాట్ అవ్వండి. ఐ మీన్ ఏమంటారు, టైం స్పెండ్ చేయండి దాంతో. పేపర్ 2 తోటి మీ మాక్సిమం సిలబస్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఒకవేళ మీరు కోచింగ్ చాలా మంది తీసుకుంటున్నారు అనుకుంటున్నా, సిఎస్ఐఆర్ నెట్ కైనా యూజీసీ నెట్ కైనా వాటికైనా, సో వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కోచింగ్ నుంచి క్లాసెస్ అనేది వింటారు కాబట్టి అక్కడ నుంచి మీరు మాక్సిమం కవర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సిఎస్ఐఆర్ నెట్ ఆస్పిరెంట్స్ ఉన్నా యూజీసీ నెట్ ఆస్పిరెంట్స్ ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే కోచింగ్ తీసుకోవట్లేదు వాళ్ళు ఇవన్నీ ఇక్కడ నుంచి చదవాలి అంటే యూట్యూబ్ సోర్స్ గైజ్ మీరు రీసెర్చ్ చెయ్యండి, ఒక బుక్ తీసుకోండి, మీరు అరిహంత్ సిరీస్ బుక్స్ ఉంటాయి అండ్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళది బుక్స్ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళి మీరు చదివితే ఈజీగా మాక్సిమం పేపర్ 1 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత మీ మదర్ సబ్జెక్ట్స్ లైఫ్ సైన్స్ ఆర్ట్ సైన్స్ మీరు పర్టికులర్ బుక్స్ చదువుకోవాలనుకుంటే బుక్స్ చదువుకోవచ్చు, అదర్వైజ్ యూట్యూబ్ వీడియోస్ నుంచి వెళ్ళి మీరు మాక్సిమం ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, మీరు బట్టిఫై చేస్తే అది రాదు, మీరు అండర్స్టాండ్ చేసుకుంటా చదవాలి, కన్సిస్టెన్స్లీ చదవాలి. ఓకేనా, యూ హ్యావ్ టు పుట్ ద టార్గెట్. అచ్చా ఒక డేలో నేను ఒక చాప్టర్ ఫినిష్ చెయ్యాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్లీ మీరు అది క్లియర్ చేయగలుగుతారు. చాలా మంది అసలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్, ఎట్లా మాకు ఫోకస్ రావట్లేదు, మా మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్తుంది, ఫోన్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎక్సెట్రా. సో గైస్, this 1 month you give your time dedicatedly to this preparation only. Avoid each and everything. If you are having other person relationships also, వాళ్ళకి చెప్పండి guys, I need some personal time to prepare for this exam, please support us. Otherwise అది మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారో మేనేజ్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం గైస్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, అండ్ పేపర్ 2 మాక్సిమం అయితే పేపర్ 2 మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్ మనకి తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి అండ్ ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 200 మార్క్స్ దీనికే ఉన్నాయి కాబట్టి సో మనం పేపర్ 2 కి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఓకేనా, సో డైలీ 25 days only. I think 25 days is enough. I think so. Why? Because ఇప్పుడు కూడా మీరు కన్సిస్టెంట్లీ వితౌట్ సింగిల్ డే వేస్ట్ చేయకుండా మీరు చదివితే డెఫినెట్లీ క్లియర్ చేస్తారు మాక్సిమం అని చెప్తున్నా. బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అదొక్కటే కాన్సెప్ట్ ఉండాలి, మీరు చదవాలి. ఓకేనా, తర్వాత వేరే కాన్సెప్ట్ అనేది పెట్టుకోకండి. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, నాకు ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్, వై బికాస్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ EMRS అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ తెలంగాణ సెట్. ఈవెన్ ఐ డోంట్ టాక్ విత్ అదర్స్ ఆల్సో. సీరియస్లీ I am avoiding each and everything, particularly this time, because I don't want to focus on unnecessary things. I mean, not unnecessary. Some are very, very important also for me. But if we try to say them that, acha, I have to prepare for this exam, so don't disturb me. So you can answer them, even your family, friends, whoever it may be, వాళ్ళకి మీరు ఇట్లా చెప్తే వాళ్ళు డెఫినెట్లీ అర్థం చేసుకుంటారు, మీకు సపోర్ట్ కూడా చేస్తారు. సో అలా మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ అవ్వండి, ప్లాన్ చేసుకోండి అండ్ యూ గో త్రూ దట్ అండ్ చదవండి, మిస్ అవ్వకుండా చదవాలి. ఓకేనా, అప్పుడే యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఐ హోప్ యూ గైజ్ అండర్స్టూడ్.
సో ఆల్ ద బెస్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ టైమ్ ఫర్ యూ గైస్. సో ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో నేను చేయాలనుకున్నాను, చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకున్నాను. సో మీ అందరికి యూస్ఫుల్ అయితే మీరు ఒక కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్? మీ టైం టేబుల్ ని పర్టికులర్ గా ప్లాన్ చేసుకోండి. పేపర్ 1 ఏ టాపిక్స్ నేను చదవాలి, విచ్ టాపిక్ ఈజ్ మై స్ట్రాంగ్ పాయింట్ అని ఒక పేపర్ లో రాసుకోండి. పేపర్ 1, పేపర్ 2. ఓకే, మొత్తం పేపర్ 2 అయితే ఫినిష్ చెయ్యలేరు, మాక్సిమం ఒక 10-11 చాప్టర్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ పర్టికులర్ డే ఆఫ్ 25 days లో. ఓకే, తర్వాత మిగిలిన ఒక 1-2 days ఒకసారి రివిజన్ చేసుకోండి మొత్తం. ఓకే, ఎవరైతే ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళు తొందరగా సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు, వాళ్ళకి చాలా టైం కూడా దొరుకుతుంది రివిజన్ కి. ఒక మాక్సిమం 10 days అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 20 days లో అయినా మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి కన్సిస్టెన్సీ డే అంతా 8 hours చదివితే డెఫినెట్లీ మీరు మీ సిలబస్ ని కంప్లీట్ చేయగలుగుతారు. అలా మీరు కనుక చదివితే మీకు రివిజన్ కి చాలా టైం ఉంటుంది అండ్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిట్ ఫర్ యూ గైస్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విల్ బీ ఇన్యాక్టివ్ దిస్ డిసెంబర్ మంత్ వరకు. ఓకే, తర్వాత నా వీడియోస్ కూడా అవపడవు మీకు అనుకుంటానా మాక్సిమం వరకు. సో ఆల్ ద బెస్ట్. అందరం ఈసారి తెలంగాణ సెట్ క్వాలిఫై చెయ్యాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని టార్గెట్ బటన్ మీద హిట్ మీద కమెంట్ చేయండి ఒకటి. ఓకే, సో వీ విల్ హిట్ డెఫినెట్లీ దిస్ టైమ్. సో ఆల్ ద బెస్ట్, గో ఫర్ యూ గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.